హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము అలసందల గోంగూర పులిగూర చేయబోతున్నాము. పులిగూర అనొచ్చు, పప్పు అయినా అనొచ్చు. అందుకోసం నేను ఇక్కడ అర కేజీ అలసందలను ఒలిస్తే నాకు ఇక్కడ ఒక పెద్ద కప్పు అలసందలు వచ్చాయి. అలాగే ఒక పెద్ద కట్ట గోంగూరను కూడా తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి కారానికి తగినట్టు పచ్చిమిర్చి, అలాగే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసి మంటను సిమ్లో పెట్టేసి పచ్చిమిర్చి 2 మెత్తపడేంత వరకు ఒక సిమ్లో పెట్టేసి బాగా కలుపుకోవాలండి. ఆకుకూర కాబట్టి త్వరగానే మెదిగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేసుకొని అలాగే సన్నగా తరుక్కున్న టమాటాలు, అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు వీటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు గింజలు మునిగేంత వరకు వాటర్ కూడా పోసేసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. ఇలా 3 విజిల్సే సరిపోతాయండి, ఎక్కువ ఇస్తే మళ్ళీ ఎక్కువ మెత్తగా ఉడుకుతుంది పప్పు. ఈ విధంగా ఆవిరంతా పోగానే మూత తీసేసి ఉడికాయి లేదో చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా, వీటిని కూడా పారేయకుండా ఒక గ్లాస్లో కానీ ఒక గిన్నెలో కానీ తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగినట్టు కొద్దిగా ఉప్పు కూడా వేసేసి పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలండి. మరి మెత్తగా కాకుండా గింజలు అక్కడక్కడ పలుకులు పలుకులు ఉండే విధంగా పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక ముందుగా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇందులోని వాటర్, అవి కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే అర టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ శనగపప్పు, 2-3 ఎండుమిర్చి, అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ కూడా వేసేసి ఉల్లిపాయను బాగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ రంగు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాక ఇందులోకి కరివేపాకు కూడా వేసేసి 1 నిమిషం పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా మెదిపి పెట్టుకున్న ఆ గోంగూర అలసందల పులిగూరను కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికియాలండి. ఇలా ఉడకపెట్టడం వల్ల కూడా దీని రుచి మరింత పెరుగుతుంది. మీరు కూడా ఇలాగే ఒకసారి ఉడకపెట్టి చూడండి, చాలా బాగుంటుంది. ఇది రైస్, రోటీ, సంగటి ఎందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఎస్పెషల్లీ రైస్ చపాతీలకైతే సూపర్.